ఇంత చేసిన ప్రజలు మమ్మల్ని అధికారం నుంచి తీసేసినారు, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినారు, వీళ్ళని అధికారంలోకి తెచ్చినారు అధ్యక్ష. అది ప్రజల తీర్పు, మేము గౌరవించాల్సిందే. డెఫినెట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నది, అధికారంలో ఉన్నది. అయితే ఎందుకు మరి మమ్మల్ని తీసేసిర్రు అన్నదానికి కూడా కాంట్రడిక్టరీస్ ఉన్నాయి. మేము అనుకునేది ఏంటంటే మేము ఇంత చేసినా తీసేయడం కూడా అధ్యక్ష జస్ట్ 1.8%. పెద్ద ఎక్కువగా మేము తిరస్కరించబడలేదు. సార్ ఇవ్వాలా సార్, అయిపోతున్నారు, నేను ఒక్కనే కదా సార్. అయితే నేను కాంట్రవర్సీలో పోను అధ్యక్ష. అయితే మేమేం భావిస్తున్నామంటే మేము చేసినాం. కాంగ్రెస్ పార్టీ చాలా, అది 6 గ్యారంటీలు కావచ్చు, 6 గ్యారంటీల ద్వారా 13 హామీలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, డిక్లరేషన్స్ కావచ్చు, దీని ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష, మేము చేస్తామని. అయితే ప్రజలు వాళ్ళని విశ్వసించినారు, మాకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారని విశ్వసించినారు. మేము చేసిన దానికంటే వీళ్ళు వస్తే ఇంకా మాకు ఎక్కువ పని జరుగుతుందని విశ్వసించినారు అధ్యక్ష. విశ్వసించి కొంతమంది నమ్మి వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళకి అధికారం వచ్చింది. అయితే అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ అంటారు, ఏమన్నా అంటేనేమో ఇప్పుడే అడుగుతారా, ఇంకా ఇంత తొందరగా అడుగుతారా అండి. నేను అడగడం కూడా కాదు అధ్యక్ష, కేవలం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఏవైతే హామీలు చెప్పినారో వాటి అమలు చేయాలనే మేము కోరుకుంటున్నాం, వారికి మంచి పేరు రావాలనే మేము కోరుకుంటున్నాం. వాళ్ళే అన్నారు అధ్యక్ష, కొన్నిటికి రేపు రాగానే అన్నారు, కొన్నిటికి నెల అన్నారు, కొన్నిటికి 3 నెలలు అన్నారు, కొన్నిటికి 100 రోజులు అన్నారు, వాళ్ళే అన్నారు. అయితే అధ్యక్ష, అయితే ఇప్పుడు మా బాధ్యత ప్రతిపక్షంగా వారిచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ బడ్జెట్లో పెట్టిర్రా లేదా, పెట్టకపోతే అయ్యా ఇది పెట్టలేదు, పెడితే ఇది పెట్టినారు, లేదు ఇంకొద్ది ఎక్కువ పెట్టండి అని చెప్పే బాధ్యత మా ప్రతిపక్షంగా మా మీద ఉన్నదనే మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని స్వీకరించాలని చెప్పి మా సజెషన్స్ కావచ్చు, మా ఆక్షేపణ కావచ్చు, దాన్ని స్వీకరించాలని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ అధ్యక్ష ఫస్ట్ 6 గ్యారంటీలే తీసుకుంటా అధ్యక్ష. ఫస్ట్ 6 గ్యారంటీలకే పోతే అధ్యక్ష, రైతుల నుంచి వస్తే రైతు భరోసా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో, మీరు ఈరోజు తీసుకుంటే 10,000, వచ్చే నెల తీసుకుంటే నేను రాగానే 15,000 అన్నారు. రైతులు నమ్మినారు, మాకు రైతు భరోసా 15,000 వస్తుందని. రావాలనే మేము కోరుకుంటా ఉన్నాం. అయితే ఇవాళ అయితే అధ్యక్ష ఇవాళ మాకు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది, 10,000 రూపాయలు చొప్పునిస్తే. సరే వారికి కొన్ని ఉన్నాయి, రాళ్ళు గుట్టలకు ఇస్తున్నారన్నారు. సరే వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు, వారి ఇష్టం, వారి ప్రభుత్వం వారిది, పాలసీ వారు తీసుకోవచ్చు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఉన్నారు. తర్వాత ప్రజలు వాళ్ళు ఆలోచిస్తారు, సరే వారి ఇష్టం. అదే ఒకవేళ మేము అనుకున్నది ఏంటంటే 10,000 వచ్చిన వాళ్ళందరికీ 15,000 వస్తుందేమో అని అనుకున్నాం. అట్లా అనుకుంటే దాదాపు 21 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. సరే వాళ్ళు ఎంత తక్కువ చేస్తే 1,000, 2,000, 3,000 కోట్లు తక్కువ అవుతుందచ్చు. వాళ్ళు తీయాలనుకున్న వాళ్ళకి తీసేస్తే తక్కువ. ఏదైనా సరే 17-18,000 కోట్లకు తక్కువ కాదు రైతు భరోసా. అట్లే రైతు బీమా ఉండింది అధ్యక్ష, పోయిన గవర్నమెంట్లో. రైతు చనిపోతే మా కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇచ్చేది. దాని ఇన్సూరెన్సే దాదాపు 1,800 కోట్ల రూపాయలు కట్టేది అధ్యక్ష. సో అది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదా, మరి బడ్జెట్లో మీరు పెట్టినారా లేదా, ఇండికేషన్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ కాబట్టి ఇండికేషన్ కరెక్ట్గా లేదు. అట్లనే అధ్యక్ష ఇంకొకటి చెప్పినారు, 500 రూపాయలకు వరి పంటకు బోనస్ ఇస్తామన్నారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. బట్ 6 గ్యారంటీలదే చెప్తున్నా నేను. తర్వాత మేనిఫెస్టో పోదాం మళ్ళీ. అది ఇప్పుడు సరే, ఆ 6 గ్యారంటీల దాంట్లోనే 500 రూపాయల బోనస్ అన్నారు. మరి మా అంచనా ప్రకారం వారి అంచనా ఏముంటుందో నాకు తెలియదు అధ్యక్ష. నా అంచనా ప్రకారం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది, 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండింది. ఒక 50 లక్షల మెట్రిక్ టన్నులు తీసేసిన
ఓ 3 కోట్ల మెట్రిక్ టన్నులకు 500 రూపాయల బోనస్ ఇవ్వవలసి వస్తే అది 15,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష సాలీనా. అట్లనే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. అదే 6 గ్యారెంటీలనే ఉంది, ఆ కార్డులోనే ఉంది. దాదాపు 50 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ రాష్ట్రంలో నామోదై ఉంటారు అధ్యక్ష. వారికి సంవత్సరానికి 12,000 కోట్లు ఇస్తే వారికి 6,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలు లేదు, అది తర్వాత చెప్తా అధ్యక్ష. 6 గ్యారెంటీలో ఉన్నది ఇది. అంటే ఇవన్నీ తీసుకుంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు సంబంధించిందే ఇవాళ మనకు అవసరం వస్తున్నది అధ్యక్ష. మరి డిప్యూటీ సీఎం గారు అన్నారు 19,000 కోట్లు వ్యవసాయానికి పెట్టినాము. మరి దాంట్లో నేను అనుకుంటా ఛార్జ్డ్ ఒక 2,223,000 కోట్లు పోద్దచ్చు సార్. థ్యాంక్ యూ సార్. అయితే 16,000 కోట్ల రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ 40,000 కోట్లకు ఎట్లా మ్యాచ్ చేస్తారు? మ్యాచ్ చేయాలని కోరుకుంటున్నా, ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే మహాలక్ష్మి ఈ లేడీస్కి సంబంధించిన అధ్యక్ష ఒకటి ఇప్పుడు అమలు చేశారు, బస్సు ఉచిత బస్సు అమలు చేశారు. ఐ కంగ్రాచులేట్ ద గవర్నమెంట్. ఇంకా వాళ్ళ కొద్దిగా బాధలు ఉన్నాయి, కొద్దిగా బస్ ట్రిప్పులు పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ట్రిప్పులు సరిపోతలేదు, జనాలకు సీట్లు దొరుకుతలేవు, పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ దానికి బడ్జెట్లో నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. 3,600 కోట్లు అవసరం వస్తుంది సంవత్సరానికి. బడ్జెట్లో పెట్టినారా? ఒకసారి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అట్లాగే గ్యాస్ సిలిండర్కి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. ఈ బడ్జెట్లో మీరు పెట్టారా? ఒకసారి క్లారిఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకొకటి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష. సో దీంట్లో మీ వాదన మీది, కానీ ప్రజలు అనుకున్న వాదన నేను మీ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష, సభ ముందు ఉంచుతున్నాను. ప్రతి మహిళ పాపం మాకు వస్తుందేమో అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 1,63,00,000 మంది 18 సంవత్సరాలకు పైబడిన మహిళలు ఉన్నారు అధ్యక్ష. దాంట్లో ఒక 30 లక్షల మందికి పెన్షన్లు ఆల్రెడీ వస్తున్నాయి అనుకుందాం, వాళ్ళని తీసేద్దాం. ఇంకొక 30 లక్షల మంది ఎబోవ్ పావర్టీలు అయినా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే డబ్బున్న వాళ్ళు అనుకుందాం. 1 కోటి మందికి అయితే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 1 కోటి మంది మహిళలకు అంటే 1,63,00,000 మందిలో 63 లక్షలను తీసేసిన 1 కోటి మందికి ఇవ్వాలంటే అధ్యక్ష దాదాపు 33,000 కోట్ల రూపాయలు అవసరం వస్తుంది అధ్యక్ష సంవత్సరానికి. లేదు 2,500 ఇంటూ 12 1,63,00,000 మంది 18 సంవత్సరాల పైబడిన మహిళలు ఉన్నారు. దాంట్లో మనం పెన్షనర్స్ మొత్తం 44 లక్షల మంది, 45 లక్షలు ఉంటే ఆ 30 లక్షల మంది లేడీస్ని తీసుకుంటే 30 లక్షల మందిని తీసేయండి 1,63,00,000లో. ఇంకొక 33 లక్షలు అందాజా సుమారు, నాకు కూడా ఏం కరెక్ట్ కాదు, సుమారు ఇంకా 33 లక్షల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా ఎవరన్నా మీరు మీ అర్హత ఏదన్నా పెట్టి ఎవరినన్నా అర్హులు కాదు అనుకొని తీసేసిన ఇంకో 33 లక్షలు, మినిమంగా 1 కోటి మందికి. సార్ నేను మీరు అన్నది నేను అర్థం చేసుకున్నది, ప్రజలు అర్థం చేసుకున్నది నేను చెప్తున్న తర్వాత మీ ఇష్టం, నిర్ణయం మీది, ప్రభుత్వం మీదే, మీరు ఎవరికన్నా ఇవ్వండి. మేము మేనిఫెస్టో ప్రకారం చెప్తా ఉన్నా, నిర్ణయం మీది. 1 కోటి మందికి అయితే ఇవ్వాల్సి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. 2,500 చొప్పున 12 నెలలు ఇస్తే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. సో ఇది కూడా మీరు అన్నారు 7,200 కోట్లు పెట్టినాము మహాలక్ష్మి అన్నారు, అవసరమేమో 33,000 కోట్లు. ఇది ఎట్లా చేస్తారు? చేయాలనే కోరుతున్నా, ప్రతి మహిళకు అందాలని కోరుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే అధ్యక్ష ఇంకొకటి 6 గ్యారెంటీల్లో ఉన్నది ఈ చేయూత. ఇంతకుముందు ఆసరా ఉండే, ఇప్పుడు పెన్షన్ స్కీమ్ చేయూతగా మార్చినారు మీరు. ఈ చేయూతగా యాజ్ ఇట్ ఈజ్గా 44 లక్షలు ఎంత ఆడుగుంది, యాజ్ ఇట్ ఈజ్గా 12,000 కోట్లు సంవత్సరానికి వస్తూ ఉంది. ఇది డబుల్, మీరు 4,000 చేస్తామన్నారు, ఇది 24,000 కోట్లు అవుద్ది. ఇంకా ఏమన్నారంటే కొత్తగా బీడీ పెన్షన్లు కట్ ఆఫ్ తేదీని తీసేస్తాం, కొత్తగా బీడీ పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంకోటి 2 అయ్యకు అవ్వకు ఇస్తామన్నారు, ఇద్దరికి ఇస్తామన్నారు, భార్యాభర్తలు ఇద్దరికి ఇస్తామన్నారు. 3
గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరెంట్స్ కూడా ఇస్తామన్నారు. అంటే నా దృష్టిలో ఇంకొక 5-6 లక్షల పెన్షన్స్ పెరుగుతాయొచ్చు. 50 లక్షల మంది అవుతారేమని నేను అనుకుంటున్నాను. అండ్ అందాజా ఆల్రెడీ ఉన్నవారికి పెంచితే 24,000 కోట్లు, ఇంకొక 3,000 కోట్లు కొత్త పెన్షన్స్ అవుతాయి. 27,000 కోట్లు చేయుత ద్వారా పెంచడానికి అవుతాయి. మరి దీంట్లో మీరు ఎంత పెట్టినారో నాకు ఐడియా లేదు. ఈ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్లో కొద్దిగా నేను చదవలేకపోయినా, మరి నేను ఆ బ్రేకప్లో నాకు దొరకలేదు. ఉన్నదని అంటున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, బట్ నాకు దొరకలేదు. మీరు ఒకసారి క్లారిఫై చేస్తే సరిపోతుంది. అట్లాగే అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు చాలా ఉదాత్తంగా ఇప్పుడు 3,500 కాన్స్టిట్యున్సీకి 119 కాన్స్టిట్యున్సీకి 4 లక్షల పైచీలకు అవుతాయి. ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు. ఎస్సీలకు ఎస్టీలకు 1 లక్ష రూపాయలు ఎక్కువ, అంటే 6 లక్షలు, అంటే దాదాపు 23,000 కోట్ల రూపాయలు కావాలి ఈ ఒక సంవత్సరం. మీరు బడ్జెట్లో ప్రతిపాదించిన దాని ప్రకారం అంటే మీరు తమరు 7,740 కోట్ల రూపాయలు పెట్టినారు ఈ బడ్జెట్లో, నాకు కనిపించింది. మిగతాది హడ్కోతోటి మేము టై అయిపోయి, ఇంతకుముందు రిప్లైలో చెప్పినారు హడ్కోతోటి టై అయిపోయి మేము కడతాము అన్నారు. చాలా సంతోషం, మీరు కట్టాలని. ఎందుకంటే ఇప్పుడు మీరు 3,500 తీసుకోవడం చాలా, అంటే చాలా రీజనబుల్గా తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు ఇది కట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇల్లు లేని పేదవారికి 7,740 మీరు బడ్జెట్లో పెట్టినారు. మిగతాది హడ్కోతో టైఅప్ చేసుకుంటామన్నారు. అది సంతోషం, అది ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లా అధ్యక్ష, ఈ ఓన్లీ 6 గ్యారంటీలు 13 హామీల గురించే చెప్పిన నేను. ఈ 6 గ్యారంటీలు 13 హామీలే లెక్క తీస్తే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 1,50,00,000 ఎంత 1,50,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి ఎవ్రీ ఇయర్. తమరు 53,000 కోట్ల రూపాయలు పెట్టినారు. కొన్ని బ్యాంక్ నుంచి టైప్ చేస్తామంటున్నారు. దయచేసి మా కోరిక, ప్రజల కోరిక ఏంటంటే అనవసరంగా అనర్హత వేటు వేయకుండా, మీరు ఎన్నికల టైంలో చెప్పినట్టు లేదు, మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు అర్హులందరికీ మీరు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ చేరాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు మంచి పేరు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. అందరికీ ఇచ్చి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా తీసుకొస్తారు, ఏం చేస్తారు అన్న విషయం కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు గారు వారు ఆన్సర్ ఇచ్చినప్పుడు చెప్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తాం. ఇవి కాక అధ్యక్ష, రైతు రుణమాఫీ ఉంది అధ్యక్ష, మేజరీ నిరుద్యోగ భృతి ఉంది అధ్యక్ష. రైతు రుణమాఫీకి దాదాపు 40,000 కోట్లు కావాలి. నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగాలు లేని వారికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఆ నిరుద్యోగ భృతికి ఒక 14,000 కోట్లు, 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్లో ఎవరైతే నామోదైనరో వారందరికీ కూడా 30 లక్షలే ఉన్నారు, ఎక్కువ లేరు. వారికి ఇచ్చిన 14,000 కోట్లు కావాలి. అంటే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, ఇది ఒక 14,000 కోట్లు. అంటే ఇది ఈ వృత్తి ఏమో ప్రతి సంవత్సరం 14,000, రైతు రుణమాఫీ వన్ టైం 40,000 కోట్లు వస్తే సరిపోతుంది. ఇవి కూడా ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఒకసారి ఆర్థిక శాఖ మంత్రులు గారు చెప్పాలి. నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో చాలా ఆశగా వాళ్ళకి చెప్పినాడు, ఎవరైనా ఆల్రెడీ కట్టి ఉన్న వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ పోయి తీసుకొచ్చుకోండి లోన్స్, నేను రాగానే క్లియర్ చేస్తానన్నమాట చెప్పినారు. రైతులు చాలా ఆశతో ఉన్నారు, కోటి ఆశలు పెట్టుకున్నారు. వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు రుణమాఫీకి, నిరుద్యోగ వృత్తి కోసం. ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ బడ్జెట్లో. మరి పెట్టినారా నాకు కనిపించలేదు. ఎంప్లాయీస్ కోసం, ఉద్యోగస్తుల కోసం, మంత్రి గారు ఉద్యోగస్తుల కోసం 3 డిఏలు ఇవ్వవలసి ఉన్నది, ఒక పిఆర్సీ ఇవ్వవలసి ఉన్నది. మరి బడ్జెట్లో పొందుపరిచినారా? అట్లాగే ఇవాళ మేము నోటిఫికేషన్లు వేసి మేము ప్రాసెస్ చేసి మీరు జాబులు ఏవైతే ఇచ్చినారో 21,000 జాబులు ఏవైతే ఇచ్చినారో మరి వారి శాలరీస్కి కూడా ప్రొవిజన్ ఉందా? మీరు ఏదైతే సంవత్సరం లోపల 2 లక్షల కొత్త ఉద్యోగాలు అదనంగా ఇస్తామని చెప్పినారో మరి ఆ 2 లక్షల కొత్త ఉద్యోగాలకు శాలరీస్ పే చేయడానికి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? ఈ విషయాలు కూడా క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గొర్రెల పంపిణీకి కూడా 2 లక్షలు డైరెక్ట్ డెబిట్ చేస్తామన్నారు, దానికి బడ్జెట్లో ఉందా? అట్లాగే మైనారిటీస్ కోసం ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పెడతామన్నారు, బడ్జెట్లో 2,200 కోట్లు పెట్టినారు. ఆ గ్యాప్ ఏం చేస్తారు? అట్లాగే మా శ్రీయర్ గారు ఇంతకుముందు అడిగినారు, ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అభయహస్తం 12 లక్షలని మీరు చెప్పినారు, కానీ మీరు 1,000 కోట్లు పెట్టినామన్నారు. అది ఏమాత్రం సరిపోదు.
దాన్ని పెంచడానికి మార్గాలు ఏమున్నాయో ఒకసారి చూస్తారని నేను కోరుతా ఉన్నాం. అట్లనే బీసీ సప్లాన్ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సప్లాన్కి చట్టబద్ధత తెస్తాము, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పెట్టేటట్టు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నేను భట్టి గారిని ఇంకొక విషయంలో నా మనస్ఫూర్తిగా అభినందించదలుచుకున్నా. నేను చూశాను, లాస్ట్ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారు ఎస్సీ సప్లాన్ కోసం వారు కృషి చేసినారు, అది బ్రహ్మాండంగానే జరిగింది. అదే లైన్లో ఈ బీసీ సప్లాన్ని కూడా తెస్తారని ఆశిస్తున్నాము. ఈ సమావేశంలో పెడతామన్నారు, మీరు మొదటి సమావేశాలు అన్నారు, ఇది రెండవ సమావేశం, ఇది కూడా పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ముందు అది దీంట్లో అంటే అది దాంట్లో వస్తుంది, ఫుల్ బడ్జెట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. అట్లాగే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు ఆటో కార్మికులు ఉన్నట్టున్నారు. అదో 700 కోట్లు 1000 కోట్ల ఉద్యమం. మరి వాళ్ళకేమో బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? ఒక్కొక్క ఆటో కార్మికుడికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం అని చెప్పినారు. అట్లాగే అధ్యక్ష, ఆర్టీసీ ఉద్యోగులందరినీ గవర్నమెంట్లో పర్మనెంట్ చేయాలని పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమరు కూడా చెప్పినారు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మీ మేనిఫెస్టోలో కావచ్చు. మరి వారిని రెగ్యులరైజ్ చేసుకుని వారికి ప్రభుత్వ వేతనాలు ఇవ్వడానికి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినారా? అది కూడా ఒకసారి క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయితే టోటల్గా భట్టి గారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, వారు పోయిన ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి ఇచ్చిన హామీలన్నిటికి కూడా ప్రొవిజన్ పెట్టినారు, పెట్టి తర్వాత ఫెయిల్ అయినారు అన్నారు. సరే, కొన్ని సక్సెస్ అయినాం, కొన్ని ఫెయిల్ అయినావచ్చు, అన్ని ఫెయిల్ ఏం కాలేదు. నేను చాలా మా గవర్నమెంట్లో హామీ ఇవ్వని మేనిఫెస్టోలో పెట్టని కూడా చాలా కేసీఆర్ గారు చేసినారు, అట్లా కూడా చేసినారు. కొన్ని పెట్టి చేయలేకపోయినాం, ఇవన్నీ జరిగినాయి. ఇదంతా చరిత్ర, ఎవరు కాదని లేని చరిత్ర. అట్లాగే నేనేమనుకుంటున్నా, నా అభిప్రాయం ప్రకారం మేమేమో ఉన్న హామీలన్నిటికీ డబ్బులు వస్తాయన్న ఆశతోటి బడ్జెట్లో పెట్టి కొన్నిట్లో ఫెయిల్ అయినాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? హామీలు ఇచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అప్పుడు లెక్కలు వేసుకోలేకపోయింది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఎన్నికల కంటే ముందు లెక్కలు వేసుకోకుండా హామీలు ఇచ్చి ఇవాళ బడ్జెట్లో అవన్నిటినీ పెడితే మీట్ కాలేం కాబట్టి ప్రతి దాంట్లో కూడా కొన్నిటికి తక్కువగా పెట్టినారు, కొన్నిటి ప్రస్తావనే లేకుండా పోయింది. ఇది నా అభిప్రాయం. ఇది తప్పు అని అంటే మంత్రి గారు వారి స్పీచ్లో, వారి రిప్లైలో చెప్పాలి. అయితే అధ్యక్ష, ఒక చిన్న కొన్ని ప్రజా సమస్యలు అధ్యక్ష, కొన్ని వారు ఆర్థిక శాఖ మంత్రి గారిని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. సేమ్ వారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వారు ఇటువంటివి మాకు చెప్పేవారు, మేము నోట్ వేసుకునేవారం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతారు కాబట్టి. 40 మినిట్స్ అయిపోయింది, ఇంకో 5 మినిట్స్, 10 మినిట్స్ 5 మినిట్స్ క్లోజ్. అధ్యక్ష, ఈ సెకండ్ ఏఎన్ఎంల శాలరీస్ జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయని వాళ్ళు రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష. ఒకసారి మంత్రి గారు అది నోట్ చేసుకోవాలి, అది క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే 104 సిబ్బంది శాలరీస్ 4 మంత్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. మధ్యాహ్న భోజన సిబ్బందికి 10,000 రూపాయలు పెంచుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టినారు. బట్ ఏదైనా పాత జీతాలు అయినా సరే 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. అట్లనే వంట సరుకులు కూడా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, వారిది కూడా క్లియర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవల్ల చిన్న వాళ్ళు అధ్యక్ష వీళ్ళంతా. అట్లనే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ అని ఒక పథకాన్ని పెట్టినాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టే పథకం ఒకటి పెట్టినాం. మరి అది మంచి పథకమే అది. కానీ ఇప్పుడు దానికి కొద్దిగా బ్రేక్ పడ్డది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేయించి దయచేసి ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసే విధంగా నిధులు విడుదల చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా. అట్లనే డిసెంబర్ జనవరి నెలల్లో ఆసరా పెన్షన్లలో ఏదో ఒక నెల ఆగింది. అయితే డిసెంబరా లేకపోతే జనవరి ఒకసారి చెక్ చేసి దయచేసి, ఒకవేళ డిసెంబర్ది ఇచ్చుంటే జనవరిది ఇవ్వండి, లేదు జనవరిది ఇచ్చుంటే డిసెంబర్ది ఆగిపోయినట్లు లెక్క అవుద్ది. ఒకసారి చెక్ చేసి అది కూడా క్లియర్ చేయాల్సిందిగా నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా. అట్లనే
అట్లనే ఆర్టీసీ బస్సులు ఇంతకుముందు చెప్పిన నేను ఫ్రీ బస్ సౌకర్యం పెట్టినారు, కంగ్రాచులేషన్స్. దాంట్లో ఏమన్నా ఇప్పుడు మహిళలు ఎక్కువగా పోతూ ఉన్నారు, ఇబ్బంది అవుతూ ఉన్నది, సీట్లు దొరకట్లేదు, వీలైనంతగా బస్సులు పెంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ద్వారా మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వీలైనంతగా బస్సులు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే అధ్యక్ష, ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు, వారికి నెల నెల ఏదైనా గౌరవ వృత్తి చొప్పున ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరినాము. ఆటో కార్మికులు చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా కోరినాము. అట్లనే అధ్యక్ష, మీరు చాలా ఉదాత్తంగా 4 లక్షల ఇండ్లు కాదు 5 లక్షల ఇండ్లు కట్టిద్దాము, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఉదాత్తంగా మీరు అడిగితే కూడా ఇస్తామన్నారు. చాలా ధన్యవాదాలు మీకు. అదే స్పిరిట్లో నాదొక రిక్వెస్ట్ మీకు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉంటాం అధ్యక్ష. వాళ్లకు శాంక్షన్ అయిపోయినాయి, ప్రొసీడింగ్స్ పోయినాయి. పాపం వాళ్ళు కట్టుకుంటామో అని ఓపులో ఉన్నారు. వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండరు అధ్యక్ష, పేదవాళ్ళు, ప్రజలే వాళ్ళు కూడా. ఒక్క నిమిషం సార్. సో వాళ్ళు కూడా సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఓట్లేసినారు సార్, వాళ్ళు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దాంట్లో కూడా. సార్ నా నియోజకవర్గం చెప్తున్నాను సార్, ఐ స్టాండ్ ఫర్ ఇట్. నా నియోజకవర్గంలో సార్, నేను అప్పుడు హౌసింగ్ మినిస్టర్ని ఉంటుంది కాబట్టి 3,000 ఉండే ప్రతి నియోజకవర్గానికి. నాకు 6,000 ఇండ్లు ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకున్నాను సార్. 3,000 అదనంగా తీసుకున్నాను నేను. కొద్దిగా హౌసింగ్ మినిస్టర్ కాబట్టి నాకు కొద్దిగా ప్రివిలేజ్ ఉంది. ఒక నిమిషం సార్. అయితే నేను సార్, ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. అప్లికేషన్లు ఎవరు చేసి ఉంటే వాళ్ళందరికీ శాంక్షన్ చేశారు సార్. నేను అసలు ఇది ఏ పార్టీ, ఇది ఏమీ చూడలేదు సార్, అందరికీ చేసిన సార్. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు సార్ దాంట్లో. బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి పేదలే సార్ వాళ్ళు. ఆ ఒక్క స్కీమ్ని కంటిన్యూ చేయండి సార్. పాపం వాళ్ళ ప్రొసీడింగ్స్ పోయినాయి కాబట్టి అది కంటిన్యూ చేయాలని చెప్పి ఆ 3 లక్షల 5 లక్షలకు కన్వర్ట్ చేయండి సార్. మీరు ఒకటేసారి చేయకపోతే 2 దఫాల్లో చేయండి సార్, మీ ఇష్టం. రెండు దఫాల్లో చేయండి సార్. అట్లా వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి తమరి ద్వారా నేను ఆర్థిక శాఖ మంత్రిని కోరుతాను. వాళ్ళు ఆశతో ఉన్నారు సార్ పాపం. అట్లాగే అధ్యక్ష, అందరి కోరిక కూడా మీరు విన్నారు సార్. అయిపోయింది సార్, ఒక్క 5 minutes. అందరి కోరిక కూడా మీరు విన్నారు. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడినమే. మా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాలు ఉంటాయి, ఓటర్లు ఉంటారు సార్. మేము ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీ నిధులు సిడిపి ఉన్నాయో, ఎస్డిఎఫ్ ఉన్నాయో, దయచేసి అవి ఇంతకుముందు ఏదైతే ఉండేనో సరే, ఒకసారి తీసినారు, ఒకసారి ఉండేను. మేము చేసిన పొరపాటు మీరు చేయకండి సార్. మేము చేసిన పొరపాటు మీరు ఎందుకు చేయాలి సార్? మీరు మంచిగా పేరు తెచ్చుకోండి సార్, చాలా ఉదాత్తంగా చేయండి సార్. సరే అంటే ఒకవేళ అంటే కాబట్టి బట్టి గారికి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము సార్, అందరికీ పోయినాయి. సరే సార్, గతం గతగా ఇప్పుడు నేను ఉన్నాను సార్, నా కాన్స్టిట్యున్సీలో నేను గెలిచాను. నేను ఎంత సార్ 2.5% తోటే గెలిచాను నేను. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా ఉన్నట్టే కదా సార్. కాబట్టి దయచేసి మా కాన్స్టిట్యున్సీలో ఇదివరకే మంజూరు చేసినటువంటి పనులు ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అటువంటి క్యాన్సిల్ చేయొద్దు సార్. దయచేసి ఆపకుండా, అభివృద్ధి పనులు ఆపకుండా అన్ని కాన్స్టిట్యున్సీలలో కంటిన్యూ చేయండి. ఇంతకుముందు మంజూరు చేసినాయి. అందరు ప్రజలు ఉంటారు సార్, మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటారు, బీజేపీ పార్టీ, అందరు ఓటర్లు ఉంటారు సార్, ప్రజలే సార్ వాళ్ళు. దయచేసి అవి కంటిన్యూ చేయండి సార్. అట్లాగే సిడిపి, ఎస్డిఎఫ్ కూడా మా ద్వారా మీకెంత గౌరవం ఉందో మాకు కూడా అంత గౌరవం ఉండొచ్చు, గౌరవం ఉండేటట్టు చూడాలని నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా సార్. నా కాన్స్టిట్యున్సీలో ఇంకొక కోరిక సార్, నా కోరిక సార్, మా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండి వారికి తెలుసు ఈ గల్ఫ్కి పోతారు సార్. వాళ్ళు నిరుద్యోగ యువత ఉపాధి కోసం గల్ఫ్కి పోతారు. అయితే చాలామంది పోతారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది ఉంటారు సార్. 18,000 మంది ఈరోజు గల్ఫ్లో నా కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు. అట్లా రెగ్యులర్గా పోతూ ఉంటారు. అయితే సార్ మెయిన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్లో ఎక్కువ ఉంటుంది సార్. అయితే సార్ అక్కడ నేను ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు నాకనే సంస్థ ఉంటుంది సార్. ఆర్ఎండ్బిలో ఆ నాకనే సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెడుతుంది. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ యువకులకు ట్రైనింగ్ ఇప్పించి, అంటే ప్లంబర్గా కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, పెయింటర్గా కావచ్చు, ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి గల్ఫ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు మంచి జీతాలు వస్తాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. సో అట్లా ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి కొద్దిగా నేను
నేను మినిస్టర్ ఆర్ఎండ్బి మినిస్టర్ని కాబట్టి నాకు నా సంస్థ నా అధీనంలో ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని 5 కోట్ల రూపాయలకు మంజూరు చేసినాం సార్. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసుకున్నాము, భూమి పూజ చేసినాము, టెండర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది సార్. సార్ మీకు నా విజ్ఞప్తి, దయచేసి ఇది నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయం. మీ ద్వారా నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి దాన్ని రీస్టోర్ చేయండి. ఒక సెంటర్ సార్, స్కిల్ డెవలప్ సెంటర్, జస్ట్ 5 కోట్ల రూపాయలు సార్. మీరు నేనేమనుకున్నానంటే సార్, యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్గా ఒక కాన్స్టిట్యున్సీలో చూద్దాం, చూసి ఒకవేళ ఇది మంచిగా ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీలో పెట్టిన తప్పులు అంటే అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండరు సార్. అది చాలా తక్కువ, అంటే అదే స్కిల్ డెవలప్ సెంటర్లు ఈ బిల్డింగ్ కోసం అట్లా అన్ని కాన్స్టిట్యున్సీలో చేద్దాం అనుకున్నాం సార్. అనుకొని చేశాను. ఇదొకటి దయచేసి తమ ద్వారా నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక అధ్యక్ష లాస్ట్ ముగిస్తాను అధ్యక్ష. సార్ మీరు ప్రజలు మమ్మల్ని కాదని మీరు ఇంకా మాకంటే ఎక్కువ చేస్తారని మీకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం 3 పువ్వులు 6 కాయల్లాగా పరిపాలన సాగాలని కోరుకుంటున్నారు ప్రజలు. నేను కూడా అట్లనే కోరుకుంటా ఉన్నా. కానీ దురదృష్టవశాత్తు 30 తిట్లు 60 బదనాములుగా నడుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇది మేము ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష ఇటువైపు నుంచి బట్టన్న ఉత్తమన్న అని మాట్లాడతాం, అటువైపు నుంచి ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఆపేద్దాం, ఇప్పటికన్నా ఆపేద్దాం, ఈ రోజుకన్నా ఆపేద్దాం. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పాలన మీద దృష్టి పెట్టండి. మీ మీద కోటి ఆశలతో ప్రజలు ఉన్నారు. మీరు 6 గ్యారంటీల ద్వారా, 13 హామీల ద్వారా, మేనిఫెస్టో ద్వారా చాలా వందల హామీలు ఇచ్చినారు. ప్రజల ఆశతో చూస్తున్నారు. వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఆదాయ మార్గాలు పెంచడానికి ప్రయత్నం చేయండి. మా సహాయం కూడా మీకు ఉంటుంది. మేము కూడా సహకారం అందిస్తాం. పెంచి ప్రజల వారి యొక్క ఆశల్ని తీర్చే ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి పథకాలు వీటిని కొనసాగిస్తూనే మీరు మంచిగా పరిపాలన చేయాలని, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని మీ అందరినీ కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. $45 minutes. 1 minute సార్, ఐఎమ్ కంక్లూడింగ్. ఇంకా 100 రోజులు అన్నారు అధ్యక్ష. సభ్యులు ఉన్నారు. 100 రోజులు 6 గ్యారంటీలకే, నేను వేరే పోవట్లేదు అధ్యక్ష. 100 రోజులు అన్నారు. మార్చి 9కి 100 రోజులు అయిపోతుంది అధ్యక్ష. ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ బడ్జెట్లో ఇంకా మీరు ఏమైనా చేయదలుచుకుంటే చేసి ఈ 100 రోజుల లోపలనే మీ హామీల అమలుని కార్యాచరణ మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల యొక్క కోపాన్ని చవిచూడవలసి వస్తుందని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా స్పీకర్ గారికి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోంపల్లి సత్యనారాయణ గారు. మాట్లాడతారా? అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు మర్చిపోయాను. అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ముందుగా కృతజ్ఞతలు. అలాగే నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించిన నా నియోజకవర్గం మానకొండూరు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్లకు నేను సర్వదా రుణపడి ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరచేతిలో స్వర్గం చూపించే బడ్జెట్లు ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. వాళ్ళు చెప్పుకునే దళిత బందే వాళ్ళను ఓడించింది. మెజారిటీ ఎస్సీ స్థానాలలో వాళ్ళ అభ్యర్థులు ఓటమికి ఇందుకు నిదర్శనం. గౌరవనీయులు సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ నిన్నటి రోజు ఒక మాట అన్నారు, నిన్ననే వచ్చినావు మొన్ననే వచ్చినావు అని. చాలామంది ఎప్పుడు వచ్చామన్నది కాదు. ఒక సేయింగ్ ఉన్నది,